రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టించేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు రాష్ట్రంలో అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఏఐ వినియోగంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అనేక సంస్థల ప్రతినిధులను కోరారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తోన్న మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఒకసారి ఏపీని సందర్శించాలని సత్య నాదెళ్లని లోకేష్ కోరారు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని లోకేష్ కి సత్య నాదెళ్ల వివరించారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ కలిగి ఉందని తెలిపారు. 2023లో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ ఆదాయం ఆర్జించిందన్నారు. ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఈ హబ్లు ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన విధానాలు, భూమి ఏపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. అగ్రిటెక్ కు ఏఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్ లైన్డ్ అనుమతులు, ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో బిజినెస్ పాలసీలతో ఏపీ వ్యాపార వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి తెచ్చిందని సత్యనాదెళ్లకు లోకేష్ తెలిపారు. క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకరించాలని కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. అడోబ్ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్ ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉందన్న శంతను నారాయణ్ ఫోటోషాప్, అక్రోబాట్, ఇలిస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సంస్థ 17,95,000 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉందన్నారు. ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో అడోబ్ చేస్తోన్న కృషి ఏపీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విజన్ తో సరిపోతుందని లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ విద్యా ప్లాట్ఫామ్ లో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఏపీలో అడోబ్ R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీసును క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ సొల్యూషన్స్ అమలులో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌర సేవల్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్ కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్లకు అడోబ్ సృజనాత్మక సాధనాలు ఏపీ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరగా కంపెనీ సహచరులతో చర్చించి పరిశీలిస్తామని శంతను నారాయణ్ తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని యాపిల్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో లోకేష్ భేటీ అయ్యారు. యాపిల్ సంస్థ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ పరికరాల రంగంలో జగజ్జేతగా నిలిచిన తీరుని ప్రియా బాలసుబ్రహ్మణ్యం మంత్రికి వివరించారు. భారత్ లో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ ఆహ్వానం పలుకుతోందని లోకేష్ తెలిపారు. బలమైన మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న ఏపీ సర్కార్ యాపిల్ విస్తరణకు అవసరమైన మద్దతిచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏపీలోని 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో యాపిల్ కు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించాలని కోరారు. సంస్థ కోరుకున్న చోట తయారీ యూనిట్ స్థాపనకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమని తెలిపారు. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుందని తెలిపారు. ఏపీలో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ ఉన్నాయన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ సర్కారు గణనీయమైన మద్దతు అందిస్తుందని తెలిపారు. పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలు సులభతరం చేసేందుకు రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రో బిజినెస్ చర్యలు యాపిల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటాయని ప్రియా బాలసుబ్రహ్మణ్యానికి లోకేష్ తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాలకు ఏపీ నిబద్ధతతో పనిచేస్తుందన్న లోకేష్, యాపిల్ లాంటి సంస్థలకు ప్రభుత్వం భాగస్వామ్య అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన స్కిల్లింగ్ టీంలకు నాయకత్వం వహిస్తోన్న యాపిల్ ని ఏపీలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. యాపిల్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు బలమైన విద్యా సంస్థలున్నాయని వివరించారు. యాపిల్ R&D కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఏపీ అనుకూలమైన ప్రాంతమని వెల్లడించారు. విదేశీ పెట్టుబడులకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను ఏపీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.